మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రాం ఎలా మొదలైంది, ఆ కార్యక్రమం ఎలా సాగింది, ఎలా సమాధి అయిపోయిందో స్టెప్ బై స్టెప్ మేము ఇప్పుడు చూపిస్తాం చూడండి. సెప్టెంబర్లో ఈ కార్యక్రమాన్ని చాలా ఆర్భాటంగా ప్రారంభించారు. ఇదొక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అన్నారు. ప్రతి బుధవారం సామాన్య ప్రజలు మంత్రులను కలిసే అవకాశం ఉంటుంది అని మాటిచ్చారు. 2025 మార్చి వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఆపేశారు. దీనికి చెప్పిన కారణం ఏంటో తెలుసా? మంత్రులు చాలా బిజీగా ఉన్నారంట. 2025 జూన్లో మళ్ళీ రీలాంచ్ చేశారు. కార్యక్రమాన్ని రీలాంచ్ చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. అప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. అప్పుడేం చెప్పారో తెలుసా? మళ్ళీ పాత చింతకాయ పచ్చడి మాటలే చెప్పారు. 2025 చివరిలో మళ్ళీ బంద్ అయింది. అప్పుడేం చెప్పారో తెలుసా? స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మేము వాటికి ప్రిపేర్ అవుతున్నాం అన్నారు. ఇప్పుడు 2026 మే దాటిపోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయాయి, నెలలు గడుస్తున్నా ఇంకా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం మొదలు కాలేదు. ఇప్పుడేం చెప్తున్నారో తెలుసా? త్వరలోనే మళ్ళీ ప్రారంభిస్తారట. ప్రజలను ప్రభుత్వంతో అనుసంధానించే ఓ గొప్ప కార్యక్రమాన్ని తేవడం వరకు బానే ఉంది. కానీ దాన్ని మొదలు పెట్టడం, ఆపేయడం, మళ్ళీ రీలాంచ్ అనడం, మళ్ళీ ఆపేయడం, నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ కార్యక్రమాన్ని పునరుద్ధరించకపోవడం చూస్తూ ఉంటే ఇది సదుద్దేశం ఉన్న కార్యక్రమమే కాదు అనే వాదన వినిపిస్తోంది.